హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్, సింగపూర్లో మన తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు సింగపూర్ రివర్ సఫారీ వీడియో పెడుతున్నానండి. నేను ఈ వీడియో ఎందుకు పెట్టాలనుకున్నాను అంటే, యూజువల్గా టూరిస్ట్ ఉంటారు కదండి, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ అలా ఎవరైనా రావాలి అని అనుకుంటే రివర్ సఫారీ ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా మీకు ఇవ్వడం కోసం నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను. అండ్ ఆల్సో సింగపూర్లో ఆల్రెడీ ఉండే వాళ్ళ కోసం కూడా, అండ్ ఎప్పుడు రివర్ సఫారీ వెళ్ళని వాళ్ళ కోసం అసలు ఎలా ఉంటుందో ఒక చిన్న ఐడియా ఇవ్వడం కోసమని ఈ వీడియో మీకు చేస్తున్నాను. సో సింగపూర్ జూ, రివర్ సఫారీ, నైట్ సఫారీ ఒకటే లొకేషన్లో ఉంటాయండి, బట్ వేరే వేరే ఎంట్రన్స్లు. సో ఇలా లోపలికి వెళ్ళగానే ఇలా బొమ్మలు కనిపిస్తాయి, మీరు ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుందండి. అండ్ ఇలా ఎంటర్ అయిన తర్వాత మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది టికెటింగ్ కౌంటర్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం టికెట్స్ తీసుకోవచ్చు. సో ఇవి మెంబర్షిప్ కింద కావాలి అని అనుకుంటే ఇవ్వండి ప్రైసెస్. సో మేమైతే మెంబర్షిప్ తీసేసుకున్నాము 1 ఇయర్కి మొత్తం మూడిట్లకి కూడా. సో ఇవి టికెట్ కౌంటర్స్ అండి. ప్రస్తుతానికి క్లోజ్ చేసేసి ఉన్నాయి, ఎందుకంటే అంతా కోవిడ్ వలన ఆన్లైన్లో పెట్టేశారు. సో ఇక్కడ క్యూ అంతా అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి మొత్తం ఆన్లైన్లో పెట్టేశారు. సో ఇదండి రివర్ సఫారీ. సో ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మనం. సో ఎర్లీగా వచ్చేయడానికే ట్రై చేయండి, సో దట్ మీరు అన్ని అట్రాక్షన్స్ కవర్ చేయొచ్చు. ఇది ఎంట్రన్స్లో ఒక చిన్న ఫిష్ పాండ్ అండి. సో ఒక చిన్న వాటర్ ఫాల్ అండ్ నార్మల్ యానిమల్స్వి చిన్న చిన్న బొమ్మల్లా పెట్టి ఫిష్ పాండ్లా పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారండి. సో మంచి ఎండలో అంతా అలా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి చిన్న చిన్న బొమ్మలు లాంటివి అమ్ముతున్నారనమాట. సో ఇక్కడ దొరికే యానిమల్స్కి సంబంధించిన బొమ్మలు ఇవన్నీ. మీరు కావాలి అంటే 7 ఇయర్స్గా తీసుకుని వెళ్ళొచ్చండి. బయట అయితే కొన్ని తినే షాప్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మ్యాప్. ఎక్కడికక్కడ మీకు సింగపూర్ రివర్ సఫారీ మొత్తం మ్యాప్ అంతా ఉంటుంది. లోపలికి వెళ్ళాక మీరు ఇక్కడ ఉన్నారు, సో ఇంకా మీరు చూడాల్సింది ఏమేమి ఉన్నాయి అన్నీ మీరు ఎక్కడికప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంటర్ అయిన తర్వాత ఇలాగా చిన్న చిన్న బొమ్మల దగ్గర, ఒక చిన్న బోట్ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. అక్కడ స్పెషల్ లైటింగ్ కూడా పెట్టారు మీకు ఫొటోస్ పారడానికి. అండ్ ఇది ఓవరాల్గా బయట. సో ఎంటర్ అయిపోదామా? సో ఫస్ట్ ఏంటంటే ఇలాగ ఒక కేవ్లా ఉందండి. కేవ్లా ఉండి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రాశారు. ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి, అసలు రివర్ ఎంత ఉంటుంది, మన వరల్డ్లో అసలు రివర్ కంటెంట్ ఎంతవరకు ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది, అలాంటివన్నీ రాశారనమాట. అందులో ఎలాంటి యానిమల్స్ ఉంటాయి ఇలాంటివన్నీ ఇక్కడ మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేషన్కి సంబంధించినవి రాశారు. అండ్ లోపల కూడా ఫోటోగ్రఫీకి చాలా బాగుంది. అండ్ ఓవరాల్ రివర్ సఫారీలో ఇంకా మీ ఇష్టం అండి, ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఫొటోస్ దిగొచ్చు. సో కెమెరాస్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని, ఆర్ మీరు మొబైల్తో ఫోటో దిగేలా ఉంటే మొబైల్ కూడా ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని తీసుకురండి. వీలైతే పవర్ బ్యాంక్స్ కూడా తెచ్చుకోండి, ఛార్జింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ కేవ్ పార్ట్ అంతా అయిపోయిందండి. సో దీంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని యానిమల్ ఫొటోస్ పెట్టారు. సో ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి యానిమల్స్ స్టార్ట్ అవుతాయి. యూజువల్గా రివర్ సఫారీ అంటే మనకి మ్యాక్సిమం కనిపించేది ఫిషెస్ అండి. సో ఇనీషియల్గా ఫిషెస్ చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇది రివర్ జంప్స్. సో ప్రతి చోట ఏంటంటే మీరు ఏ ఏరియాలో ఇవి మీకు దొరుకుతాయి, సో మీరు ఏ ఏరియా దగ్గరికి వచ్చారు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు బాగా పెట్టారండి. అంటే ఇది ఏ రీజియన్లో ఈ ఫిషెస్ దొరుకుతాయి, ఇది ఏ వాటర్లో ఉండే ఫిషెస్ ఇవి అనేది పెట్టారు. అండ్ ఆ ఫిషెస్ ఎలాంటి ఫిషెస్ అన్నిటి గురించి కూడా డిస్క్రిప్షన్ లాంటిది పెట్టారు, వాటి నేమ్స్ అండ్ దానికి ఏదైనా స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి పెట్టారు. పిల్లలకైతే చాలా ఇన్ఫర్మేటివ్ అండి. ఇలా ఫిషెస్ అన్నిటిని చూడడం అండ్ వాటి గురించి తెలుసుకోవడం, అవన్నీ చదువుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది మొత్తం తిరగడానికి. సో ఇలా రకరకాల ఫిషెస్ ఉన్నాయండి లోపల. నేను ఇదేంటంటే కొంచెం జూమ్ చేసి మీకు ఫిషెస్ అన్నీ కనిపించేలా తీశాను. ఇది మిస్సిపి రివర్. సో దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఒక రివర్ 10 స్టేట్స్లో పాస్ అవుతూ వెళ్తుందన్నమాట. సో దాంట్లో కనిపించే యానిమల్స్ అన్నిటిని కూడా మనకి పెట్టారనమాట. సో అందులో ఎలాంటి యానిమల్స్ ఉంటాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని చూడొచ్చండి. సో చూసారు కదా, యాక్చువల్లీ అవతల నుంచి కొంచెం సన్లైట్ పడుతుంది, అందుకే మీకు అంత క్లారిటీ లేదు ఈ వీడియో.
సో చూసారు కదా, దగ్గర నుంచి చూడడానికైతే అసలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవండి, చాలా బాగుంది. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ రివర్ అనమాట. దానికి సంబంధించిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. చూసారా, ఓవరాల్గా చూసేటప్పుడు పెద్ద ట్యాంక్ లాగా ఎంత బాగుందో. సో ఇవి దాంట్లో ఉండే ఫిషెస్ అనమాట. ఇవి కొంచెం రెగ్యులర్ ఫిషెస్లా ఉన్నాయి కదండి, కానీ అట్మాస్ఫియర్ చాలా చాలా బాగుంది లోపల. వాటికి కావాల్సిన మాస్ అంతా కూడా పెట్టారండి. కొన్ని ఫిషెస్ అయితే ఇలా కిందకు వచ్చేసి ఉన్నాయండి. మరి మేబీ ఫిషెస్ ఇలా నిద్రపోతూ ఉంటాయేమో, పడుకునేటప్పుడు ఇలా వస్తాయేమో నాకు తెలీదు. అండ్ ఇది ఓవరాల్గా అక్కడ వ్యూ అనమాట. అండ్ నెక్స్ట్ రివర్ వచ్చేసి వరల్డ్స్ డీపెస్ట్ రివర్ అండి. ఇది కాంగో రివర్ అంట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ రాశారు. సో అక్కడ ఓవరాల్గా ఆ రీజియన్ ఎలా ఉంటుందో చిన్న ఒక 2 ఫొటోస్ కూడా పెట్టారు. సో ఈ రీజియన్లో ఇక్కడ ఉండే ఫిషెస్ అనమాట ఇక్కడ చూపించేవి. చూసారా, పిల్లలు ఎంత దగ్గర నుంచి భలే చూస్తున్నారు. సో ఇక్కడ అంతా కూడా ఫిషెస్ అంతా కూడా బ్రౌన్ కలర్లోనే ఉన్నాయండి. ఒకటే కలర్లో ఉన్నట్టుగా ఉన్నాయి ఫిషెస్. అక్కడక్కడ వైట్ ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా బ్రౌన్ కలర్లో ఉన్నాయి. అండ్ అక్కడ ఉన్న శాండ్ కానీ అట్మాస్ఫియర్ కానీ అంతా కూడా అలా బ్రౌన్ కలర్లో చాలా బాగుందండి. సో ఇవి ఇక్కడ ఉండే ఫిషెస్. సో ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే వేరే వేరే ట్యాంక్స్ ఉన్నాయి, వేరే ప్లేసెస్లో ఉండే ఫిషెస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. సో ఇది చూడండి, ఇది ఒక లేక్లో ఉండే ఫిషెస్. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ అండ్ అక్కడ ఉండే ఫిషెస్. సో ఎక్కడికక్కడ సోషల్ డిస్టెన్సింగ్ అంతా బాగా మెయింటైన్ చేశారండి కోవిడ్ వల్ల. సో చూసారు కదా, నేను ఇక్కడ వీడియో తీసిన దగ్గర జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎర్లీగా రావడం వల్ల అడ్వాంటేజ్ ఇది. అండ్ ఆల్సో దే ఆర్ ఆల్ ప్రాక్టీసింగ్ ద కోవిడ్ రూల్స్ అనమాట. సో ఇక్కడున్న ఫిషెస్ మంచి కలర్ఫుల్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి. వాటికి కావాల్సిన లైటింగ్ అన్నీ పెట్టారు. సో లాంగెస్ట్ రివర్ అండి ఇది, రివర్ నైల్. సో లాంగెస్ట్ రివర్లో ఉండే ఫిషెస్ అనమాట. సో ఇక్కడ ఉండేవి అవి. సో 1 రివర్ మెనీ హోమ్స్. సో ఒక రివర్లోనే రకరకాల ఫిషెస్ ఉంటాయి. చూసారా, అది దాని టీత్ ఎలా ఉన్నాయో. ఇది టైగర్ ఫిష్ అంటండి. సో ఆ టీత్ అంతా ఫెరోషియస్గా కనిపిస్తుంది ఆ టీత్ వలన. అది యాక్చువల్గా దానికి ఫిష్కి ఉండే లిప్స్ దానికి లేవంటండి. అందుకే దాని టీత్ అలా బయటికి కనిపించి అది ఫెరోషియస్గా కనిపిస్తుంది. సో ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్, సో ఇది ఇండియాలో రివర్ అండి, గుర్తుపట్టారు కదా, గ్యాంజెస్ రివర్ ఇది. సో ఈ రివర్ గంగా అంటాం మనం. సో ఈ రివర్ గురించి అంతా కూడా రాశారు ఇక్కడ. సో ఇది ఇండియాలో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో దానికి సంబంధించిన పిక్చర్స్ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది పిక్చర్స్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడికి రాగానే నాకు అసలు ఇండియా వచ్చిన ఫీలింగే కలిగిందండి. ఒక కైండ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన సౌండ్ పెట్టారనమాట ఇక్కడ. సో నేను మీకు సౌండ్ ఇక్కడ వినిపించేలా పెట్టలేదు, బట్ అంతా కూడా అక్కడ ఎలా ఉంటుంది, అందరూ ఎలాగా అది హోలీ రివర్గా ట్రీట్ చేస్తారు అనే దాని గురించి బాగా ఇన్ఫర్మేషన్ పెట్టారు అందరికీ తెలిసేలాగా. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పెట్టారండి. అండ్ మెయిన్ ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, సౌండ్ అది కూడా. సో ఇక్కడ దొరికే ఈ రివర్లో దొరికే ఫిషెస్ ఏంటి, అక్కడ దొరికే యానిమల్స్ ఏంటి అనే దాని గురించి కొన్ని పిక్చర్స్ పెట్టారు. అండ్ ఆల్సో యానిమల్స్ కూడా పెట్టారనమాట. ఇక్కడ ఫిషెస్తో పాటు క్రొకడైల్స్ కూడా ఉంటాయంటండి. నాకు అక్కడ రివర్ గంగా దగ్గర క్రొకడైల్స్ ఉంటాయని అంత ఇన్ఫర్మేషన్ తెలియదు నాకు. సో ఆ క్రొకడైల్స్ గురించి కూడా బాగా చూపించారు. ఇదండి, ఇందులో ఉండేవన్నీ కూడా ఇండియాలో రివర్ గంగాలో ఉండే ఫిషెస్ అన్నమాట. యాక్చువల్లీ ఆపోజిట్లో సన్ వచ్చేయడం వలన, ఆ సన్లైట్ రావడం వలన మీకు సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు ఇమేజ్. సో నేను బాగా దగ్గరికి పెట్టి తీయాల్సి వచ్చింది. సో అక్కడ క్రోకోడైల్ ఎక్కడుందో కూడా నాకు తెలియలేదు. సో టర్టిల్స్ అండ్ ఫిషెస్ వరకు అయితే క్యాప్చర్ అయినాయి. సో ఇది గూంజ్ క్యాట్ ఫిష్ అంటండి. కొంచెం నేపాల్ అటు సైడ్ ఉంటుందన్నమాట. విత్ ఇన్ ఇండియానే అక్కడ బార్డర్ దగ్గర ఉన్నట్టు ఉంటుంది. సో అక్కడ దొరికే ఫిషెస్ అన్నమాట ఇవి. సో ఇండియాకి సంబంధించిన ఫిషెస్ దగ్గర మొత్తం ఫుల్ సన్లైట్ పెట్టి ఆ ఇండియా టెంపరేచర్ని అయితే క్రియేట్ చేసినట్టున్నారు వీళ్ళు. సో ఇవి అక్కడ ఉండే ఫిషెస్ అన్నమాట. నెక్స్ట్ది మేరీ రివర్ అండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో
255 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందంట ఇది. సో ఇది ఆస్ట్రేలియాలో ఉండే ఫిషెస్. ఇది యాక్చువల్లీ చాలా షాలో వాటర్ పెట్టారండి, పెద్ద డీప్ లేదు మిగిలిన వాటిలాగా. మరి ప్రాబబ్లీ అక్కడ ఉండే రివర్ అంతా కూడా ఇలా కొంచెం షాలోగా ఉంటుందేమో. సో దానికి సంబంధించిన ఫిషెస్ కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. చూసారా అక్కడ ఎంత ఎండగా ఉంది అండ్ ఇక్కడ మళ్ళీ నీడ పెట్టేశారు. సో అక్కడికి సంబంధించిన టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తున్నారు బేసిక్గా వీళ్ళు. ఇవి అండి ఫిషెస్ అక్కడ దొరికేవి. చూసారా ఎంత షాలోగా ఉందో వాటర్, దాంట్లోనే ఫిషెస్. అండ్ ఇది హార్స్ షూ క్రాబ్ అనమాట. అసలు క్రాబ్ అంటే మనం మామూలుగా ఇలాగా సైడ్ ఇలా లెగ్స్ అంతా ఉండి అలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇది హార్స్ షూ క్రాబ్ అండి. సేమ్ ఇంకా అసలు దగ్గర నుంచి చూస్తే హార్స్ షూ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది క్రాబ్. సో చూసారు కదా, ఇది నాకు రివర్స్లో పడుకుని కనిపించింది. ఇది పడుకుందంటే నాకు తెలియదు, బట్ రివర్స్లో ఉంది. చూసారా ఇక్కడ లెగ్స్ అంతా లోపల కనిపిస్తుంది. అసలు మొత్తం షెల్లేనండి, క్రాబ్ అంతా షెల్ లాగే ఉంది. సో నేను ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేశాను, మీరు కూడా చూడండి. ఇది ఇలా రివర్స్ తిరగడం అనమాట. నాకు ఎంత విచిత్రంగా అనిపించిందంటే ఇది ఇలా రివర్స్ తిరుగుతుంటే. సో చూసారా ఎంత బాగా తిరగడానికి ట్రై చేస్తుందో. ఇది ఇలా రివర్స్ తిరుగుతూ స్విమ్ చేస్తుంది. నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. సో ఒక చిన్న క్యాప్చర్. నెక్స్ట్ మెంకాంగ్ రివర్ అండి ఇది. సో మెంకాంగ్ రివర్లో ఉండే ఫిషెస్ ఇవి. లైఫ్ అలాంగ్ మెంకాంగ్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్. మదర్ ఆఫ్ ఆల్ ద రివర్స్ అంటండి ఇది. సో ఎందుకు ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్లో ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన అట్మాస్ఫియర్. ఇప్పుడు దాకా అన్ని ఫిషెసే చూసారు కదా. ఇక్కడ యాక్చువల్గా మాకు ఒక మంకీ కనిపించింది. సో ఫిషెసే కాదండి, అక్కడ ఉండే మంకీ కానీ బర్డ్స్ కానీ ఇంకా రివర్కి సంబంధించినవి అన్నీ అన్నమాట. సో ఈ మంకీ మీకు కనిపించాలి అంటే బాగా జూమ్ చేయాలి. చూసారా ఆ సెంటర్లో అది అండి మంకీ. నార్మల్గా చూస్తుంటే మీకు వెంటనే కనిపిస్తుంది, బట్ కెమెరాలో ఏంటంటే మీకు ఇలా చూస్తున్నప్పుడు అక్కడ మంకీ ఉందని తెలియట్లేదు. సో దానికి సంబంధించిన అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేసి పెట్టారు. సో ఇన్ బిట్వీన్ మీకు రెస్ట్ రూమ్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది మెంకాంగ్ జైంట్ క్యాట్ ఫిష్. ఇది చాలా పెద్దగా వాటర్ అంతా పెట్టారండి. చూసారు కదా, చిన్న ఇప్పుడు దాకా చూసిన చిన్న ట్యాంక్స్లా కాకుండా కొంచెం పెద్దగా పెట్టారనమాట. ఇందులో ఇది మ్యాంటరే. చూడ్డానికి స్టింగ్రే లాగే ఉంది కదా, బట్ దిస్ ఇస్ మ్యాంటరే. ఇది కూడా ఉన్నాయి. అండ్ ఇది అంతా బ్యూటిఫుల్గా అలా స్విమ్ చేస్తూ వస్తుంది. అండ్ దీంట్లో చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయండి. చూడ్డానికి చాలా బాగుంది కదా, పెద్ద ఎక్వేరియం లాగా ఉంది. సో డైరెక్ట్గా ఏదో రివర్లో చూస్తున్న ఫీలింగే వచ్చేస్తుంది. దానికి కావాల్సిన టెంపరేచర్స్ అన్నీ కూడా క్రియేట్ చేశారండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి కూడా గాలి రావడానికి పెద్ద ఫ్యాన్స్ పెట్టారు. సో ఇక్కడ చెమట పట్టేయడం అలా ఏం లేదండి, అంతా బాగానే ఉంది. యాజ్ లాంగ్ యాజ్ నీడలో ఉన్నంతసేపు బాగానే ఉంది. అండ్ మీకు తెలుసో లేదో, ఇలాంటి ఫిషెస్ ఇలా నెమ్మదిగా స్విమ్ చేస్తున్నప్పుడు చూస్తే మన కళ్ళు చాలా రిలాక్స్ అవుతాయండి. మనకి ఈవెన్ మైండ్లో ఉండే స్ట్రెస్ కూడా బాగా రిలాక్స్ అవుతాం. ఆ స్ట్రెస్ అంతా కూడా బాగా రిలీజ్ అవుతుందంట. సో వన్స్ ఇన్ అ వైల్, అందుకే యాక్చువల్లీ చాలామంది ఇంట్లో కూడా ఫిష్ ట్యాంక్స్ పెట్టుకుంటారు. వన్స్ ఇన్ అ వైల్ ఇలా ఫిషెస్ చూస్తూ ఉంటే మనకి స్ట్రెస్ బస్టర్లా అది పనిచేస్తుంది అనమాట. సో ఇది ఇలా ఉన్నదండి. నెక్స్ట్ ఇంకా ఇది కొంచెం హాట్, బాగా వేడి టెంపరేచర్లో ఒక క్రేన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్రేన్ అనమాట. సో ఇది కూడా చిన్న రివర్స్లో ఉండే బర్డ్స్, క్రేన్స్కి సంబంధించినవి ఇవి. సో కంప్లీట్గా ట్రీసే కాకుండా ఎండిపోయిన బ్రాంచెస్తో సహా అన్నీ ఆ బర్డ్కి సరిపడా అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. అండ్ ఇవి చాలా చిన్న ఫిషెస్ అండి, అందుకే చిన్న ట్యాంక్స్లో పెట్టారు. గోడ దగ్గరే ఉన్నది ఆ ట్యాంక్. చూసారా ఎంత చిన్న ఫిష్ అంటే, ఇంత జూమ్ చేస్తే మీకు ఆ ఫిష్ అంత కనిపిస్తుంది. అంత చిన్న ఫిషెస్ అన్నమాట. వాటికి చాలా చిన్న ట్యాంక్స్ అంతా అరేంజ్ చేశారండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆ ఫిషెస్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు, వాటికి సంబంధించిన ఫీడింగ్. ఇవి కొన్ని డ్రాఫ్ట్ ఫిషెస్ అంట, చాలా చిన్న ఫిషెస్ అండి ఇవి. చూసారు కదా, అండ్ అందులో ఒక పెద్ద ఫిష్.
సో ఇలాగా లైన్గా చిన్న చిన్న ఫిషెస్ అన్నీ వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాటిని ఇలా చిన్న చిన్న ట్యాంక్స్లో పెట్టి చూపించారండి. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా వాటికి కావాల్సిన అట్మాస్ఫియర్ అన్నిటిని క్రియేట్ చేశారు. సో ఒకలాంటి ఫిషెస్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయన్నమాట. ఇవి కొన్ని అయితే ఏదో పాముల్లాగా ఈల్స్ లాగా ఉన్నాయి, ఫిషెస్ షేప్లో కూడా లేవు. మీకు ఇలా కనిపిస్తుంది కదా, కర్రలా ఉంది కదా, అది యాక్చువల్గా ఈల్. అసలు ఒక కర్రనే అనుకున్నాం మేము కూడా చాలాసేపు. అది యాక్చువల్గా ఈల్ అండి. ఎంత సన్నగా ఎలా ఉందో చూసారా. సో దీన్ని కూడా ఇలా పెట్టారనమాట. నెక్స్ట్ చైనాకి సంబంధించినవండి. పైన చూసారా రెడ్గా ఉన్నాయి, అవి ల్యాంటర్న్స్ అనమాట. సో అది సింబాలిక్గా ఇది చైనాకి సంబంధించిన యానిమల్స్ ఉంటాయని చెప్పడం కోసం అది చైనీస్ యూస్ చేసే ల్యాంటర్న్స్ పెట్టారు. ఇది చైనీస్ అలిగేటర్ అండి. ఇది ఏ రీజియన్స్లో ఉంటుంది చైనాలో అనేది అక్కడ రాశారు. ఇదండి అలిగేటర్. సో ఫిషెస్ కాకుండా కొంచెం డిఫరెంట్ యానిమల్ తగిలింది ఇప్పుడు మనకి. సో ఇది యాక్చువల్లీ అలిగేటర్స్ ఇంకా పెద్దగా ఉంటాయండి. ఇది కొంచెం చిన్నగా ఉంది అలిగేటర్. సో మా అబ్బాయికి అలిగేటర్స్ అంటే కూడా చాలా చాలా ఇష్టం. అలిగేటర్ బొమ్మలు బాగా కొనిపించుకుంటాడు. సో హీ వాజ్ ఎంజాయింగ్ ద సైట్ ఆఫ్ దిస్ అలిగేటర్. ఇది చైనీస్ లెమాండర్ అంట. ఇది మొత్తం ఇలా చూసారా కర్వ్ షేప్లో ఉంది ఒక లాగ్, దాని లోపలే ఉందండి. మనకి టాక్ ఇటు సైడ్ తల ఇటు సైడ్ కనిపించింది. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ అలిగేటర్ ఫ్యామిలీలోకే వస్తుంది. సో ఇది ఎక్కడ బయటికి రాలేదండి. సో నేను దీన్ని ఇలాగే క్యాప్చర్ చేయాల్సి వచ్చింది. సో ఐ థింక్ ఇట్ వాజ్ స్లీపింగ్. ఇవి ఇంకా వేరే వేరే ఫిషెస్ అండి. ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి. చూసారా దానికి మీసాలు ఎలా ఉన్నాయో ఆ ఫిష్. నాకు ఆ మీసాలు వెరైటీగా అనిపించి తీసాను నేను. సో ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్. సో ఆ మీసాలు బాగా అనిపించి తీసాను. అన్నిటికీ చాలా ఫిషెస్కి ఇక్కడ అలా మీసాల్లాగా ఉన్నాయన్నమాట. సో ఇది కింద చూసారా మౌత్ కూడా కింద వచ్చింది. నార్మల్గా ఫిషెస్కి ఉండే మౌత్లా కాకుండా కిందకు వచ్చిందనమాట. సో నాకు ఆ వెరైటీ అనిపించి తీసాను. ఈ ఫిష్ చూడండి మౌత్ ఎలా ఓపెన్ చేసిందో, పెద్దగా ఓపెన్ చేసింది. నాకు ఇది కూడా బాగా అనిపించి తీసాను అనమాట. ఇవి కొన్ని క్యాప్చరింగ్ మూమెంట్స్ అనమాట ఇవన్నీ. సో వీటి నుంచి బయటకు వచ్చాక నెక్స్ట్ పాండాస్ అండి. పాండాస్ దగ్గర అయితే అసలు అట్మాస్ఫియరే చాలా చాలా బాగుందండి. ఇలా లోపలికి వెళ్ళగానే ఫుల్ ఏసీ అనమాట. మీకు అన్ని ట్రీస్ కనిపిస్తున్నాయి, అయినా ఎక్కడ జస్ట్ సన్ లైట్ వరకు అయితే పైనుంచి పడుతుంది, కానీ మొత్తం అంతా కూడా చాలా కోల్డ్గా ఉందండి లోపల. ఇది రెడ్ పాండా. చూపిస్తా మీకు ఇది ఎక్కడికి వస్తుందో. చూసారా పైన రెడ్ కలర్లో ఉంది, చాలా చిన్నగా ఉంది. యాక్చువల్గా అది పాండా లాగా లేదు. సో ఇదేనండి రెడ్ పాండా. సో దీనికి సంబంధించిన అట్మాస్ఫియర్ అంతా బాగా క్రియేట్ చేశారు. సో లోపలంతా కూడా బ్రిడ్జెస్లా పెట్టారు. సో ఇక్కడ పాండాస్ గురించి ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చారు. అండ్ లోపల నుంచి కూడా చూసేలాగా. యాక్చువల్గా ఒక పాండా ఏంటంటే నిద్రపోతుంది లోపల. చూసారా ఇక్కడ ఆ లోపలికి వెళ్ళిపోయి పడుకుని ఉంది. దానికి అంత అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే అక్కడ లేకుండా ఇక్కడ ఉందన్నమాట. సో దీన్ని క్యాప్చర్ చేయడానికి ఇటు సైడ్ నుంచి వచ్చి క్యాప్చర్ చేయాల్సి వచ్చింది. సో ఇదండి పాండా. దీనికి సంబంధించిన అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుంది. దానివి నేను మీకు చూపిస్తాను. సో ఇదంతా మనం ఉన్నదంతా ఏసీలోనే, అండ్ ఇదంతా గ్లాస్ పెట్టేశారు ఇక్కడ. సో ఇది పాండాస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. ఇది ఎంత తింటుంది, మొత్తం అంతా బ్యాంబూ ట్రీసేనండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా. సో 20 kgs ఆఫ్ బ్యాంబూ తింటుందండి ఇది. సో ఇదండి అట్మాస్ఫియర్. మధ్యలో ఇలా బ్రిడ్జ్లా పెట్టి అటు ఇటు కూడా ఏంటంటే దానికి అది నడవడానికి సరిపడా ప్లేస్ అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేశారు. మొత్తం అంతా బ్యాంబూ ట్రీస్ కూడా కొన్ని పెట్టారు మధ్య మధ్యలో. సో చాలా అందమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారండి దానికి. సో దిస్ ఇస్ ద పాండా. సో బయటకు వచ్చిన తర్వాత ఇలాగా మదర్ అండ్ బేబీ పాండా లాగా పెట్టారు. అండ్ మీకు గుర్తున్నట్లయితే నేను మధ్యలో మీకు ఒక బ్రిడ్జ్ చూపించాను అక్కడ వరకు మనం వెళ్ళాలి అని చెప్పి. ఇదేనండి ఆ బ్రిడ్జ్. మనం ఆల్రెడీ అక్కడ దాకా వచ్చాం. సో మనం ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ రీచ్ అయిపోయామో సో హాఫ్ ఆఫ్ ద రివర్ సఫారీ ఈజ్ డన్. సో ఈ బ్రిడ్జ్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది. సో అక్కడ చైనీస్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుందండి ఆ రెస్టారెంట్లో. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ లంచ్కి ఆగాలి అనుకుంటే ఆగొచ్చు. సో రెస్టారెంట్కి సంబంధించిన పిక్చర్ తర్వాత వస్తుంది. సో మేము తినేటప్పుడు అక్కడ రెస్టారెంట్ దానికి తీసుకెళ్తాను. అండ్ ఇది బ్రిడ్జ్ అండి. సో ఈ మూల నుంచి ఆ మూలకి క్రాస్ చేయడం. సో ఇది కూడా చాలా కామ్గా బాగుంది, మంచి అట్మాస్ఫియర్. అండ్ మీకు ఫొటోస్కి కూడా చాలా బాగా వస్తుంది.
ఇక్కడ చూసారా మీకు అక్కడ కార్నర్లో ఉంది, అదేంటంటే అక్కడ రైడ్ ఉందండి. అక్కడ మనం రైడ్ తీసుకెళ్తే లోపల ఫారెస్ట్ అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్తారు. రివర్లో ఒక క్రూజ్ అనమాట, అది క్రూజ్ లాగా, ఒక చిన్న సైజ్ క్రూజ్ లాగా తీసుకెళ్తారు. యాక్చువల్లీ ఆ రైడ్ ఈ ట్రిప్లో క్యాన్సిల్ చేస్తారండి. సో దానికి మేము వెళ్ళలేకపోయాం. యాక్చువల్గా ఆ రైడ్స్ అవన్నీ ఉంటే సో వాటికి ఏంటంటే ఎక్స్ట్రా క్యూలు ఇవన్నీ నించోవడం ఇవన్నీ కలిపి మీకు ఇంకా ఎక్స్ట్రా టైం పడుతుంది. సో ఇది సెంటర్ ఆఫ్ ద బ్రిడ్జ్ దగ్గర మనకి కాసేపు కూర్చోవడానికి ప్లేస్ అనమాట. ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు, కావాలి అనుకుంటే మనం ఇంటి నుంచి ఏమైనా తెచ్చుకుంటే అవన్నీ ఇక్కడ కూర్చుని తినొచ్చు అలాగా. సో బ్రిడ్జ్ అంతా క్రాస్ చేసుకుంటా చూసారా ఈ వే ఉంది కదా, సో ఇక్కడ ఎక్కితే అలా లోపలికి తీసుకెళ్తారనమాట క్రూజ్లో. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా వచ్చి ఇది ఎక్కినప్పుడు నేను మీకు ఇది కవర్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక షో రన్ అవుతుందండి. సో దానికి వెళ్దాము. సో ఇదేనండి రిజర్వాయర్ క్రూజ్కి కూడా ఇదే వే, అండ్ ఈ షోకి కూడా ఇదే వే అనమాట. సో లెట్స్ గో ఇన్ టు ద షో. సో జస్ట్ నేను ఆ వాక్ వే ఒకటి చూపిస్తున్నాను. ఇక్కడ డ్రింక్స్ లాంటివి కావాలి అంటే ఉంటాయండి, లైక్ ఓన్లీ రెస్టారెంట్సే కాకుండా మధ్య మధ్యలో డ్రింక్స్ అలా కూడా ఉంటాయి. సో అది చూపిద్దామని చెప్పి ఇటు సైడ్ వచ్చాం. అండ్ చిన్న చిన్న రైడ్స్ కూడా. ఈ రైడ్స్ ఓవరాల్ సింగపూర్లో చాలా ప్లేసెస్లో ఉంటాయి, అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది అక్కడ. అండ్ ఇదేనండి షో స్టేజ్ అనమాట ఇది. సో ఇక్కడే షో చేస్తారు, కొద్దిగా వాటర్ అండ్ అంతా కూడా ఉంది, అండ్ జనాలు చుట్టూ వస్తున్నారు. ఈయన హోస్ట్ చేస్తున్నాడు అనమాట షో. సో ప్రతి షోలోనూ కూడా యానిమల్స్కి సంబంధించిన వాటిల్లో రీసైకిల్ చేయాలి అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ పడేయకూడదు, ఇలాగా ప్లాస్టిక్ బాటిల్స్ అసలు యూస్ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. సో ఇక్కడ చూసారా బర్డ్ తోటి చెప్పిస్తున్నారు అనమాట, ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేసి మీరు పడేస్తున్నారు, సో దానివల్ల యానిమల్స్కి కలిగే ఇబ్బందులు ఇవన్నీ చెప్తారు. ఇంకా ఇక్కడ బర్డ్స్తో మాట్లాడించడం, రకరకాల యానిమల్స్ని తీసుకొచ్చి వాటితో అవి ఎలా హంట్ చేస్తాయి ఇలాంటివన్నీ చూపిస్తారనమాట. కొంచెం యానిమల్స్ని దగ్గరికి తీసుకొచ్చి చూపించడం, అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, దాంట్లో ఏదైనా వెరైటీగా ఏదైనా ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇతను ఒకళ్ళు జూనియర్ ఇంకొకళ్ళు సీనియర్ అనమాట ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు. సో వీళ్ళు హోస్ట్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే యానిమల్స్ ఏ రకంగా ఫుడ్కి హంట్ చేస్తాయి అన్నది చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇది ఉంది అంటే ఈ యానిమల్ కింద క్రాబ్ తీసుకుని, అది ప్లాస్టిక్ క్రాబ్ అనమాట. సో అది తీసుకుని దాన్ని ఎలా హంట్ చేస్తుందో చూపిస్తున్నారు. అది క్రాబ్ని తీసుకొచ్చిన తర్వాత ఏదైనా హార్డ్ రాక్ లాంటి సర్ఫేస్ తీసుకుని దానికి వేసి కొడుతుందంట, కొట్టి దాంట్లో మీట్ తీసుకుంటుందని చెప్పారనమాట. సో అది రియల్ క్రాబ్ కాదు, తర్వాత దానికి వేరేగా ఫుడ్ పెట్టారు. సో తర్వాత స్నేక్ అది కూడా చూపించారు. ఇంకా ఇలాంటి యానిమల్స్ లాంటివన్నీ కూడా దగ్గరలో చూపిస్తారనమాట, మనకి చూపించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఈ బర్డ్స్తో ఏంటంటే ఒక క్లాత్తో తయారు చేసిన బ్యాగ్స్ తీసుకొచ్చి ఇలాంటివి యూస్ చేయండి, ప్లాస్టిక్కి వాడొద్దని చెప్పి చూపిస్తున్నారు అనమాట వాళ్ళు. సో ఇవి అక్కడే అమ్ముతారు, వాళ్ళు దానికి సపరేట్గా ఛార్జ్ చేస్తారు, కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. సో రీయూజబుల్ బ్యాగ్స్ ఇవి. సో ఇంతేనండి, ఈ రకంగా షోని హోస్ట్ చేస్తారు. సో షో అయిపోయే టైంకి ఇలాగా బర్డ్స్ని ఆర్ యానిమల్స్ ఏముంటే వాటిని ఇలా ఫ్రంట్కి తీసుకొచ్చి చూపిస్తారు. సో కావాలి అంటే ఫొటోస్ దిగొచ్చు వాటితోటి. సో ఇంతేనండి, ఇంకా చాలా చాలా ఉంది చూడడానికి రివర్ సఫారీలో, అది పార్ట్ 2లో చూపిస్తాను. సో ఇంకా అమెజాన్ క్వెస్ట్ అని ఉంది, అది కూడా అక్కడే చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.